హలో ఎవ్రీవన్. ఇవాళ మనతో పాటు ఉన్నారు క్రియేటివ్ డైరెక్టర్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ గీతా కృష్ణ గారు. వారితో మాట్లాడదాం. హలో సార్. హాయ్. సార్, ఈ కూటమి గవర్నమెంట్ వచ్చేసి మన చాగంటి కోటేశ్వరరావు గారికి ఒక క్యాబినెట్ పోస్ట్ ఇచ్చారు. సో, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అంటే ఆ పోస్ట్ వెనకాల ఏం చేస్తారని చెప్పి? ఐ ఆల్సో రెస్పెక్ట్. కంగ్రాచ్యులేషన్స్. శుభాకాంక్షలు ఆయనకి. హ్మ్. ఆయన ప్రవచనాలంటే అప్పుడప్పుడు నేను ఇష్టపడతాను. కాకపోతే బ్రతుకు తెరువు కోసం ఎక్కువ చెప్పాలి మీరు. ఓకే. రిటైర్ అయిపోయి వచ్చేసి సెటిల్ అయిపోయినోడు వచ్చినోళ్ళు వాళ్ళకేం అవసరం లేదు. వాళ్ళకి హ్మ్. ఇష్టారామా అంటే ఈయన గంట, 2 గంటలు వినేసి ఇంటికెళ్ళి కొంచెం భోంచేసి పడుకుంటారు. హ్మ్. హ్మ్. సో, అంచేత యంగ్‌స్టర్స్‌కి, భావి భారత యువకులకి హ్మ్. ఉపయోగపడే చెప్పాలి. ఓకే. రాముడి గురించి చెప్పినా, సీత గురించి చెప్పినా, ఎవరి గురించైనా చెప్తాడు. ఆయన హ్మ్. పక్కనోడిని చూసినట్టు చెప్తాడు పాపం. హ్మ్. అది నేను అవి ఇవి ఒకేసారి చెప్తూ ఉంటాను. ఓకే. తర్వాత ఈ సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ రెచ్చిపోయి, ఊగిపోయి, ఆవేశంతోటి ఒక మెలో డ్రామాగా హ్మ్. మాట్లాడిన మాటలప్పుడు మీ ఛానల్‌లోనే, ఎవరి ఛానల్‌లోనే చెప్పాను. హ్మ్. నువ్వు మాట్లాడొచ్చు. సనాతన ధర్మం గురించి నువ్వు రిప్రజెంటేటివ్‌గా మాట్లాడడం మంచిదే. దానికి ఆర్ఎస్ఎస్ అండ్ ఆల్సో హిందూ ధర్మం కోసం పరితపించే బీజేపీ, మోడీ గారు అందరూ కూడా సపోర్ట్ చేస్తారు నీకు. ఓకే. ఓకే. కానీ విషయం తెలుసుకొని మాట్లాడాలి. ఈ విషయం ఎవరు తెలుసుకోవాలి? నా దగ్గర కాదు. నేను మిగతా హ్మ్. విషయాలు ఎవరైనా రకరకాల ఐడియాలు ఇస్తాం గానీ, చాగంటి కోటేశ్వరరావు గారి లాంటి వాళ్ళ దగ్గర నువ్వు విషయం తెలుసుకొని, ఆయన యొక్క సలహా తీసుకొని మాట్లాడుంటే బావుంటదని నేనే హ్మ్. మొట్టమొదటి చెప్పాను. ఓకే. ఒక 2 నెలలు హ్మ్. వ్యవధిలో వెతుక్కుంటే. హ్మ్. సో, అటువంటివి బెటర్. మీరు తమ్ములైన్స్. ఓకే. హ్మ్. అన్నీ యాంటీ. ఆడు పంచె లాగాడు, ఇటు చీర లాగాడు, ఇవి పెడతారనమాట. సుచేత జగంటి కోటేశ్వరరావు గారి సలహా ఎందుకు తీసుకోమన్నాను? మరి ఆయన యొక్క ప్రవచనాలు అప్పుడప్పుడు మీరు జోక్ చేస్తారు. అవును, జోక్ ఇప్పుడు చేస్తాను. హ్మ్. ఇప్పుడు చేస్తాను. రాముల వారిని సీత పెళ్లి గురించి చెప్పన్నాననుకోండి, హ్మ్. ఆయన నన్ను పక్కన నుండి పెళ్లి చేసినట్టు మాడతాడు. అయితే ఓకే. సరదాగా ఉండి మాడతాను. హ్మ్. నేను ఈ కాలపు మనిషిని నేను. హ్మ్. ఆయనే ఈ కాలపు మనిషే. నా ఏజ్ ఉంటది గానీ చెప్తున్నాను. హ్మ్. మా ఊరే కూడా కాకినాడ. సో, ఇట్స్ ఎ ఇట్స్ ఎ ప్రైడ్ ఫర్ అస్. ఇది ఫస్ట్ టైమ్ కాదు ఇది. హ్మ్. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారికి ఇతనంటే మంచి అభిప్రాయం ఎప్పటినుంచో ఓకే. ఉంది. ఎవరికైనా ఓ మంచి హ్మ్. వ్యక్తికి హ్మ్. ఇష్టం ఉండదా? ఇతను కూడా గరికపాటి ఓవర్ కాబట్టి స్త్రీల గురించి కూడా పెద్దగా బాగా మాట్లాడ్డంటే హ్మ్. పక్కన పెట్టారు. అతనితో ప్లస్ యూత్ ఎక్కువ ఫాలో అయ్యేది అతన్నే. ఓకే. ఏదో ఒక చిరంజీవి లేదా ఇటు ఈగో ప్రాబ్లమ్‌తో పాడితే నేను కూడా గట్టిగా తిట్టాను. హ్మ్. కొంచెం ఓవర్ అనమాట అతను. మన యాక్టర్లున్నారు. 'కోవై సరళ', హ్మ్. 'భానుమతి' హ్మ్. ఇలా ఓవర్ అనమాట. ఓవర్ యాక్షన్. రూపాయి ఇస్తే రెమ్యునరేషన్ ₹20 యాక్ట్ హ్మ్. చేసే టైప్ అనమాట. ఓకే. ఆ టైప్‌లో గరికపాటి చాలా ఓవర్ అనమాట. హ్మ్. సో, తమిళ్ యాక్టర్‌లాగా. ఒకటి చెప్పమంటే కూడా చెప్తూ ఉంటాడు. హ్మ్. బట్ ఎక్కువ ఫాలో అయ్యేది అతన్నే. ఓకే. ఈయన అందరూ హ్మ్. ఒక దైవాంశ సంభూతుడి లెవెల్‌లో ఈయన అనుకుంటారు. ఎవరిని? హ్మ్. మన చాగంటి చాగంటి గారు. కోటేశ్వరరావు హ్మ్. గారిని. అతన్ని చాలామంది లైక్ చేస్తారు. వాట్సాప్‌లో అతను చెప్పినయి పంచెస్ పంపిస్తా హ్మ్. ఉంటారు. హ్మ్. అవి చాలా బావుంటాయి. చాలా హిలేరియస్‌గా ఉంటాయి. హ్మ్. మరి మీరెందుకు తిట్టారంటే, అవును చిరంజీవిని బట్టి నువ్వు చిరంజీవి గారు రావాలి. నాకు కోపం వచ్చేస్తుంది. నీకు కోపం వచ్చి ఎవడికి కావాలి? చిరంజీవి అసలు ఆ పక్కన ఉంచున్నావంటే రాయించానంటే హ్మ్. స్టేజ్ మీద పిలిస్తే అతన్ని ఎవరో అమ్మాయి ఆటోగ్రాఫ్ తీసుకుంటూ బిజీలో ఉన్నాడు. ఓకే. వెళ్తే ఉండరా? హ్మ్. చిరంజీవిడికి ఒకసారి రారా? హ్మ్. ఒక 1000 మంది వస్తారు కదా! అలాగే సినిమా యాక్టర్లకున్న క్రేజ్ అది. హ్మ్. అదేదో పెట్టుకున్నాడు అతను. హ్మ్. పెట్టుకుంటుంటే ఈ లోకల ఆడి ఈగో ప్రాబ్లమ్ పెరిగిపోయింది. హ్మ్. ఎవరికి? మన గరికపాటికి. హ్మ్. చిరంజీవి గారు ఎవరైనా సరే వచ్చేయాలి మరి. ఓకే. ఇతను స్టేజ్ మీద పిలిచింది అతను. హ్మ్. అది హ్మ్. పెద్ద జోక్ అది. సో, ఇటువంటి గర్వాలకు పోతేనే ఛీ అంటారు. హ్మ్. అంచేత యాక్చువల్‌గా ఇతనికి కాంపిటీషన్. గరికపాటికి కూడా ఇవ్వచ్చు. హ్మ్. కానీ సలహా ఇవ్వడానికి మటుకు ఈయనే కరెక్ట్. ఓకే. ఈయనకి ఆల్రెడీ ఒకసారి ఆఫర్ చేసాడు చంద్రబాబు నాయుడుకి. హ్మ్. ఇందాక ఆ పాయింట్ నుంచి మళ్ళీ డైవర్ట్ అయిపోయాను నేను. హ్మ్. చంద్రబాబు నాయుడు గారు పోయినసారి ఆయన సీఎం అయినప్పుడు కూడా ఈయనకి పోస్ట్ ఇచ్చాడు. హ్మ్. అప్పుడు ఆయన అథెంటిక్‌గా గవర్నమెంట్ పోస్ట్‌లో ఉన్నాను. నాకు అంత అవసరం లేదు. అవసరం హ్మ్. లేదంటే స్మూత్‌గా రిజెక్ట్ చేసాడు. ఓకే. నేను ఆల్రెడీ ఒక గెజిటెడ్ ర్యాంక్‌లో ఉన్నానని. హ్మ్. మరి ఏంటో అది ఎందులో పని చేస్తారో తెలీదు గానీ, ఇది సెకండ్ టైమ్ ఇది. హ్మ్. అంచేత ఆయనలో ఒక నిబద్ధత ఉన్న వ్యక్తి కాబట్టి అప్పుడు రిజెక్ట్ చేశాడు. ఓకే. మరి ఆ క్యాబినెట్ ర్యాంక్ ఇస్తాను, ఆ టైప్ ఇస్తానంటే ఆ జాబ్ నాలో రిజైన్ చేసి పడేసి వచ్చేయొచ్చు. హ్మ్. ఇప్పుడు కూడా ఆయన జాబ్ ఏం పెద్ద చేస్తున్నట్టు ఏం కాదు. హ్మ్. నెలలో 29 రోజులు బయట ప్రవాసాలకు వెళ్తాడు. ఆ ఆఫీస్ కూడా అబ్లైజ్డ్. ఓకే. మీరు ఎళ్ళండి మనకే పేరు వస్తది కదని. హ్మ్. అర్థమైందా మీకు? కానీ జాబ్ వదలడు ఆయన. హ్మ్. అంచేత ఆయనకున్న పేరు వేరు, గరికపాటికున్న పేరు వేరు. హ్మ్. ఇది వచ్చింది యాక్చువల్‌గా డిస్కషన్. ఓకే. ఇద్దరు మంచివాళ్ళే. యూత్‌లో బాగా ప్రబలంలో ఉన్న వ్యక్తి ఈరోజు కూడా నేను నిజమే మాట్లాడతాను కాబట్టి హ్మ్. గరికపాటి హాస్ గాట్ ఇట్. ఓకే. అతని జోకులు చాలా బావుంటాయి. చాలా హ్మ్. చాలా బాగా హ్మ్. మాట్లాడతాడు. ఆ!
సో అవి వినేసి కట్ చేసి మనకు వాట్సాప్లో పెడతా ఉంటారు. మనం చూడట్లేదు, అన్నీ అక్కడ చూస్తాం. సో బట్ ఈజ్ ఆల్సో యాజ్ గుడ్ యాజ్ ఎలాగంటే ఆయన కొంచెం ఓవర్ తప్పితే, ఓవర్గా కొంచెం చట్టాన్ని చేతిలో తీసుకున్నట్టు అతను అధికారాన్ని చేతిలో తీసుకుని మాట్లాడతాడు అనమాట. అవి ఊరుకోరు కదా, నాట్ విత్ ఫిల్మ్ స్టార్స్ ఇమేజ్. ఇప్పుడు ఈ మధ్యన కొంచెం ఏ అంటకా కొడుకు పడతాడు, బన్నీ పుష్ప ఎలా ఉంటుందంటే ఆ టైంలో మాట్లాడుతున్నాడు ఆయన గరికిపడ్డాడు అనమాట. సో అంటే ఇప్పుడు నేర్చుకున్నాడు. అనర్గ వీళ్ళందరూ చాలా చాలా విద్యావంతులు, గరికపాటి కానీ ఈయన కానీ, వీళ్ళు టూ ఇంటెలిజెంట్ ఇన్ తెలుగు అండ్ ఆల్ దిస్ హిందూకి సంబంధించిన చేత ఇటువంటి వాళ్ళు సహలగా తీసుకోమని పవన్ కళ్యాణ్ నేను ఆల్రెడీ చెప్పాను. ఐ ఫెల్ట్ ఫస్ట్ హ్యాపీ. కాకపోతే ఇది కొత్త కథ ఆయనకి, జగంటి కోటేశ్వరరావు గారికి ఇట్స్ నాట్ న్యూ. కానీ ఇప్పుడు మట్టుగా ఆయన ఐ కెన్ గివ్ అడ్వైస్ టు మెనీ పీపుల్ అని ఇప్పుడు ఎందుకన్నాడంటే, రేపు పొద్దున్న ఇతని మీద గంటేస్తారు, సజ్జల మీద గంటేసినట్టు. సజ్జలకి ఇతనికి నక్కకి నాకు అనుకున్నంత ఇతను విద్యావంతుడు, మంచి వ్యక్తిని. అతను ఫ్రాడ్. సజ్జల పిల్ల సజ్జల వాళ్ళ మీద కూడా కేసులు బరాయించారు. ఇప్పుడు అంటే సలహాదారుడు అనేది అప్పటికి ఇటువంటివన్నీ చెప్పవలసి వస్తామని నేను కొంచెం భయపడుతున్నాడు ఎవరు, జగంటి కోటేశ్వరరావు గారు. ఇప్పుడు తిరుపతి బాగా ఇన్వాల్వ్ అయింది, హిందూ ధర్మం బాగా ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఇటువంటి వ్యక్తి గురించి ఆయన ద్వారా తీసుకోవడం అనేది చాలా కరెక్ట్. నాట్ లైక్ మన ఓట్ల కోసం అది ఎవడికో అంతకదగిన బొంతగాడికి విశాఖపట్నంలో కూర్చోబెట్టి ఇచ్చాడు ఒక 20 ఎకరాలు ఇంకో స్వామీజీకి. జగన్ ఏం తెలియదు, జగన్కి ఏం తెలియదు. దట్ ఈజ్ అ క్రిస్టియన్ నటన అనమాట. పంచికించి వేసుకుని ఈవిడ అతని వైఫ్ తిరుపతి వెళ్ళటం ఏంటి జోకు, వాళ్ళకి పెద్ద జోకు. క్రిస్టియన్స్కి చాలా పెద్ద ఎటకారం. అది వెళ్ళి అక్కడ డైరెక్ట్గా వీళ్ళ బెత్లహేమ్లో పుట్టినట్టు, జెరూసలంలో. ఇక్కడికి వస్తే ఇలా ఫుడ్ లేకుండా ఉన్న టైంలో బ్రిటిష్ వాళ్ళు మారిస్తే మారేరాళ్ళు. నేను మళ్ళీ ఎందుకు చెప్తానంటే, ఐ లైక్ క్రిస్టియానిటీ, ఐ ఆల్సో ప్రే అల్లా అండ్ జీసస్ క్రైస్ట్, బట్ ఐ మే నాట్ లైక్ క్రిస్టియన్స్, ఐ మే నాట్ లైక్ ముస్లిమ్స్, ఐ మే నాట్ లైక్ హిందూస్ ఆల్సో. వాళ్ళు చేసే రిలీజియస్ దరిద్రమైన పనులు మొత్తం అన్ని క్యాస్ట్లో అన్ని రిలీజియస్ ఉన్నారు, వాళ్ళు అంటే ఇష్టం లేదు. దేవుణ్ణి ఎందుకు నిందించుకోవాలి మనం? క్రిస్టియానిటీ ఈజ్ గ్రేట్, ఇస్లాం అల్లా ఈజ్ గ్రేట్, అండ్ అదే సేవ్తో మన హిందూయిజం ఈజ్ గ్రేట్, వెరీ ఏన్షియంట్. దే ఆర్ డిఫరెంట్. దాని మీద ఫెరటిక్స్గా తయారయ్యి మేకలు వేసి అవి వేసి వాళ్ళు కూడా చేసి రాళ్ళు పెట్టి చంపి అన్ని రిలీజన్లోనే బ్యాడ్ ఉంది. దట్ ఐ డోంట్ లైక్. అది సృష్టించిన మనుషులు అంటే ఇష్టం ఉండదు నాకు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఐ డోంట్ హేట్, ఐ రెస్పెక్ట్ ఎవ్రీ రిలీజియన్. ఇన్ఫ్యాక్ట్ ఎవ్రీ డే ఐ ప్రే. మీరు నా ఎంటర్ అవ్వగానే ఉంటాయి అక్కడ హోలీ బైబిల్, భగవద్గీత, ఖురాన్ కూడా పెట్టాను. అది ఎవరు కావాలంటే ఇచ్చాను అనమాట. మీరు మళ్ళీ కొనుక్కోండి అంటే సరే తీసుకెళ్ళండి అన్నాను.